హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ను ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే, ట్రంప్ కీలక నిర్ణయం, ఇరాన్పై దాడులు బంద్, పశ్చిమాసియా దేశాల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రాజకీయాల్లోకి కాక్రోచ్ జనతా పార్టీ ఆగస్టు 5న కీలక నిర్ణయం, వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో కోర్ కమిటీ కీలక సమావేశం అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాము. సో రాజకీయాల్లోకి కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్లు రాబోతున్నాయంట. ఆన్లైన్ వేదికగా యువతను సమీకరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలా లేక ఉద్యమ సంస్థగానే కొనసాగాలా అనే అంశంపై ఆగస్టు 5న తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకుడు జెన్జీ ఐకాన్గా గుర్తింపు పొందిన అభిజిత్ దీప్కే తన నివాసంలో కోర్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత అభిజిత్ దీప్కే మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారని పార్టీకి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన విజయవంతం కావడం, దాని ఫలితంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ ఉద్యమ సంస్థపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే విద్యార్థులు యువత సమస్యలపై స్పందించే రెస్పాన్స్ గ్రూప్గానే సీజేపీని కొనసాగిస్తామని అభిజిత్ గతంలోనే స్పష్టం చేశారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులకే కట్టుబడి ఉంటామని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మారబోమని, ఏ పార్టీలోనూ విలీనం కాబోమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యమ సంస్థ ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అంతా ఉంది. ఆగస్టు 5వ తేదీ నాడు మరి ఇది ఉద్యమ సంస్థగానే కొనసాగించాలా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీజేపీకి వచ్చినటువంటి ఒక పబ్లిసిటీ కావచ్చు, దానిపైన యువతలో, విద్యార్థుల్లో, ప్రజల్లో వచ్చేటువంటి ఏదైతే ఆ కన్సర్న్ ఉందో దాంతో రాజకీయ పార్టీగా మలుచుకోవాలా అనే దానిపైన ప్రస్తుతం అయితే మల్ల గుల్లాలు పడుతూ ఉంది. ఎందుకంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి నిరసన కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి విద్యార్థులు, యువకులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళైతే ఏ నిరసన కార్యక్రమం కోసం, దేనికోసం అయితే నిరసన కార్యక్రమం పెట్టారో అది అక్కడ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తోనే ఈ కార్యక్రమం పెట్టారు. అయితే ఈ నిరసన ఉధృతం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సీజేపీ పార్టీ పైన ప్రజల్లో కాస్త విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే అందరు జంజీలే, అందరు యువకులు తలుచుకుంటే ఇది అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది మహోన్ బావులందరూ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళతో కాని పని విద్యార్థులతో అవుతుందా, యువకులతో అవుతుందా, జంజీలతో అవుతుందా అని చెప్పేసి అనుకున్న టైంలో వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి ఇది ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వాళ్ళకు మద్దతు లభిస్తుందంట. మరి ఏ మద్దతు అనేది కూడా చూడాలి. ఇతర రాజకీయ పార్టీలు మద్దతుతోని వాళ్ళు మరి, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా చెప్తారు విలీనం చేయము, సపోర్ట్ చేయమని చెప్పేసి, తీరా వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లను అక్కడిక్కడ సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. మంచి పేరు ఉంది ప్రస్తుతం సీజేపీకి. ఆ సీజేపీ ఇలాంటి ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా కేవలం ప్రజా సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, యువకుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన పోరాడితే మాత్రం వాళ్ళకు తిరుగుండదు. కానీ దీని వెనకాల ఎవరో ఒకరు ఆడిపించి అది చేస్తే మాత్రం వాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, మధ్యలో భద్రం అయ్యేది, దెబ్బలు తినేది మాత్రం ఇక్కడ అవుతుంది. కాబట్టి సో అలాంటి ఏం పిచ్చి పనులు పెట్టుకోకుండా సీజేపీ పార్టీ కేవలం ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తే మాత్రం పక్కా ఒక మంచి రాజకీయ పార్టీగా దేశంలో గుర్తింపు పొందుతుంది సీజేపీ. ఇతర రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి. సో కేవలం ప్రజా సమస్యలపైనే, నిరుద్యోగుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తే మాత్రం వీళ్ళు సక్సెస్ అవుతారు పక్కా. ఇది మాత్రం గన్ షాట్. కానీ దీని వెనకాల ఎవరో రాజకీయ పార్టీ ఉండి నడిపించి ఆ పార్టీ వచ్చే వరకు మేము ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్తే మాత్రం అది ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇంకొకసారి ఎవరైనా నిస్వార్థంగా వచ్చినా కూడా ఎవరు నమ్మేటువంటి అవకాశం అయితే లేదు. చూద్దాం మరి రాజకీయాలకి వస్తే
ఎలాంటి ప్రపంచం సృష్టించబోతుంది, ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది అనేది కూడా మనం చూడాలి. కాక్రోచ్ పార్టీ జగన్ వల్లే భోగాపురం లేటు, మొత్తం మేం నిర్మిస్తే క్రెడిట్ మీకా, కేంద్ర మంత్రి పెమ్మసాని ఫైర్ కావడం జరిగింది. కట్టిందేమో మేము, చేసిందేమో మేము. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకెప్పుడో పూర్తయ్యేది. ఈ మధ్యలో జగన్ రెడ్డి అడ్డుపడకపోతే ఎప్పుడో అయ్యేది. అడ్డుపడ్డది ఆయనే. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పేసి వెటకారం చేసింది ఆయననే. అసలు అది పనికే రాదు అక్కడ అని చెప్పేసి చెప్పింది ఆయననే. తీరా కట్టి మేము చూపించిన తర్వాత ఇలా నాది నాది అని క్రెడిట్ కొట్టుకుంటా ఉన్నాడు, సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. ఇదేం పద్ధతి అని చెప్పేసి పెమ్మసాని, కేంద్ర మంత్రి పెమ్మసాని ఫైర్ కావడం జరిగింది. మనం చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ కావడంతో దేశం మొత్తం కూడా ప్రస్తుతం అటువైపుగా చూస్తున్నాయి, ఉత్తరాంధ్ర వైపుగా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ప్రజలు కూడా ఉత్తరాంధ్ర వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ మంచి డెవలప్ ఏరియా అవుతుంది, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయని చెప్పేసి అటువైపుగా చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అది మాది అంటే మాది అని చెప్పేసి క్రెడిట్ కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీ, టీడీపీ. ఫస్ట్ వాస్తవాన్ని కూడా వైసీపీ ఈ విషయాన్ని వ్యతిరేకించింది. అక్కడ వద్దు అని చెప్పేసి చెప్పింది, అక్కడ కట్టుకుంటే అది మంచిది కాదు అని చెప్పేసింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అని ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. చెప్పింది నువ్వే, ఇప్పుడు కట్టింది మేమే, నాతో అయిందని చెప్పేసి ఎట్లా చెప్తున్నాం అని చెప్పేసి టీడీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. మనం చూసినాం కదా, చంద్రబాబు నుండి మొదలుకొని చిన్న మంత్రి వరకు అందరూ కూడా జగన్ రెడ్డిని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో విమర్శించడం జరిగింది. చంద్రబాబు అయితేనేమి, వైసీపీ అయితేనేమి, రామ్మోహన్ అయితేనేమి, పెమ్మసాని అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, మోడీ అయితేనేమి, అందరూ కూడా మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కూడా మరొకసారి చెప్తున్నాం, ఇది కట్టింది, ఇది ప్లాన్ చేసింది, ఈరోజు ఇలా అయిందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు గారి వల్లనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఎవరైతే ఆ క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గతంలో ఈ ఎయిర్పోర్ట్ కట్టే విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వీడియోని వాళ్ళు వైరల్ ఇస్తూ ఉన్నారు ప్రజెంట్. ఇది ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్ అంట జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ సేవలు తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే వ్యూహం అట. ఇది ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు డెలివరీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటో మాత్రమే ఉండే మనకు. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా ఇందులోకి వస్తుందట. సో తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉందట. సో ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వీళ్ళు ఆల్రెడీ దేశంలో అన్ని ఊర్లలో కూడా మొత్తం పాతక పేరు స్విగ్గీ, జొమాటో. అంటే మనకు ఫుడ్ డెలివరీ అనగానే స్విగ్గీ లేదంటే జొమాటో ఓపెన్ చేయమంటారు. జొమాటోలో మంచి లేకపోతే స్విగ్గీ ఓపెన్ చేయమంటారు. ఇవి రెండు తప్పితే వేరే ఆప్షన్ లేదు మనకి ఇండియాలో. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వస్తుంది. దీంతో ఈ రెండింటికి కూడా కాస్త ఇబ్బంది కలిగించే విషయమే, గట్టి పోటీ ఇచ్చిన అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే వీళ్ళు కొంచెం ప్లాన్స్తో వస్తున్నారట. అంటే జొమాటో, స్విగ్గీని ఆల్రెడీ జనాల్లో పాతుకుపోయింది కాబట్టి వాటిని తట్టుకోవాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్తే మనం అంటే మన భవిష్యత్తు ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు ఆ వ్యూహాత్మక అడుగులు వేస్తూ వాళ్ళు తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించి వాళ్ళు ఈ విధంగా చేసే ప్రయత్నం అయితే ఉందంట. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్టుగా ఆహార డెలివరీ సేవలను ప్రారంభించినట్టు సమాచారం. అయితే ముందుగా ఆగస్టు 15 తారీఖు నాడు ప్రారంభిస్తున్నట్టు, అది కూడా బెంగళూరులో పైలట్ ప్రాజెక్టుగా ప్రయత్నిస్తుందట ఈ ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విషయంలో. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్కార్ట్ రాకతో గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా గట్టి పోటీ అవుతుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అనేది ఆల్రెడీ అక్కడ ఆన్లైన్లో ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఈ క్విక్ కామర్స్కి అది పెద్ద పీట వేసింది అక్కడ, ఏది ఫ్లిప్కార్ట్. సో ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈడ కూడా దాని డామినేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జొమాటో, స్విగ్గీలకు అయితే ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది. సో వాళ్ళు కూడా ఇంకా తక్కువ కమిషన్తో స్విగ్గీ, జొమాటో ఇచ్చేదంటే దానికంటే తక్కువ కమిషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జనాలు ఎక్కువ దీని వైపు మొగ్గు చూపేలా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంది ఈ ఫ్లిప్కార్ట్ అయితే. ఫుడ్ డెలివరీ కోసం, సేవల కోసం ఫ్లిప్కార్ట్ ప్రత్యేక మొబైల్ యాప్ని కూడా తీసుకురానుంది. ప్రస్తుతం బెంగళూరులో రెస్టారెంట్ను భాగస్వామ్యంలో చేర్చే ప్రక్రియ వేగం కొనసాగుతుందట. పైలట్ ప్రాజెక్టుకు ఇప్పుడు బెంగళూరులో జరిగేటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఇది మొదటిగా దేశంలోనే బెంగళూరులో స్టార్ట్ చేస్తుంది.
ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తుంది. బెంగళూరులో కనుక ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి మంచి స్పందన వస్తే మాత్రం దాన్ని దేశవ్యాప్తంగా కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగైతే వాళ్ళు ఆ ఆలోచనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకు. బోనం ఎత్తిన లష్కర్, భాగ్యనగరం అంతా బోనాల జోరే అని చెప్పేసి వార్త వస్తున్నాము. మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. అమ్మవారు దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, కేటీఆర్, ఈటల రాష్ట్ర మంత్రులు. నిన్న అక్కడ చిన్న సందర్భం కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అక్కడ సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, బోనం ఎత్తుకొని రావడం, పున్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇదంతా చూసుకోవడం. సో నిన్న అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలుసుకోవడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినప్పుడు ఒక తలసాని అక్కడే ఉండడం జరిగింది. అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళకి శాలలు కప్పడం అంతా కూడా చేయడం జరిగింది. సో నిన్న అయితే బాగానే జరిగింది, కానీ కొంతమంది భక్తులు మాత్రం తీవ్ర అసహనంతో వ్యక్తం చేయడం జరిగింది. సో ఏర్పాట్లు బాగాలేవు, గతంతో పోలిస్తే ఏర్పాట్లు అసలు చాలా బాగాలేవు. ఈసారి అసలు మంచిగా ప్లాన్ చేయలేదు, 3-4 గంటలు పడుతుంది సమయము అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా అవ్వడం జరిగింది. చాలామంది భక్తులు కూడా ఇష్టం వచ్చినట్టు మధ్యలో వచ్చిన పోతున్నారు. మేము పొద్దున్న వచ్చి నిల్చున్నాం, 6 గంటలకు 7 గంటలకు నిల్చుంటే మాకు ఇంకా దర్శనం దొరకలేదు. అమ్మవారి దర్శనం 4-5 గంటలు అవుతుంది. ఎవరో వస్తున్నారు, మధ్యలో తిరుగుతున్నారు, పోతున్నారు. వీఐపీ అని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళకి ఒక టైం, ప్రత్యేకమైనటువంటి టైం అలాట్ చేస్తే వాళ్ళు ఆ టైంలో వెళ్ళిపోతారు. ఆ టైంలో మేము రాము. అంతేగాని ఇష్టం మేము పొద్దుంతా లైన్లు కడితే వాళ్ళు ఎవరో వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం మధ్యలో అనిపిస్తుంది కరెక్ట్ కాదు, భక్తులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏర్పాట్లు ఈసారి బాగా చేయలే అని చెప్పేసి భక్తులు మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా మొత్తానికైతే బోనం ఈసారి జాతర అయితే బోనాల జాతర చాలా బాగానే జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు భవిష్యవాణి ఆల్రెడీ మాట్లాడుతూ ఉంది, చాలా సీరియస్ కూడా అవుతూ ఉంది. నాయకుల పైన కావచ్చు, అదేవిధంగా ప్రజలు చేసేటువంటి తప్పుల విషయాలు ఇవ మధ్యకాలం చూస్తున్నాం అన్ని తప్పులు, మర్డర్లు అని, మానభంగాలు అని, హత్యలు అని, దందాలు అని చెప్పేసి ఈ కబ్జాలు చేసుడు, ఇవన్నీ వార్తలు చూస్తున్నాం కదా. ఇట్లా చేస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగానే చేస్తా ప్రకృతి అని చెప్పేసి సీరియస్ అవుతా ఉంది. అక్కడ ప్రస్తుతం భవిష్యవాణి కూడా మాట్లాడడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడ? సిఎంసి అడ్రస్ కాగితాలుగా పరిమితమా? ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడే మేలు అంటున్న స్థానికులు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పడకేసిన పాలన. హైడ్రా నిఘా కరువుతో పేటరేగిపోతున్న బిల్డర్లు. కలెక్టర్, సిఎంసి, జోనల్ కమిషనర్లకు ప్రజావాణిలో ఫిర్యాదుల వెలువ. ప్రజావాణిలో ప్రజలకు ఒరిగిందేమిటి? చర్యలు శూన్యం. బుట్టా దాఖలవుతున్న ఫిర్యాదులు. సీఎం శాఖలోనే తాండవిస్తున్న అవినీతి అక్రమాలు. ఇది కథ. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడే బాగైంది, ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ఆగమాగం ఇస్తుంది, పాలన బాగాలేదని చెప్పేసి ప్రజలు చేస్తున్నారు. ఎందుకంటే సర్వే నెంబర్ 11/33, 11/34లలో ఈ బహుళ అంతస్తుల నిర్మాణం ఉందిగా, మన గతంలో మనం చేసినాం, దానిపైనే సీరియస్ అవుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా పాలన పడగీసిందని విమర్శలు వెలువెత్తున్నాయి. అంతులేని అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన కమిషనర్ అడ్రస్ కాగితాలకే పరిమితం అయ్యాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేడు దూరంలో కూకట్పల్లి జోన్ కానామేట్లోని బుట్టా కన్వెన్షన్ పక్కన ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో యథేచ్ఛగా బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయట. కలెక్టర్, సిఎంసి, జోనల్ కమిషనర్లకు ప్రజావాణిలో ఫిర్యాదు వెలువడుతున్నప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తుందని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరుకే ప్రజావాణి, దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. హైడ్రా నిఘా లేకపోవడం, క్షేత్రస్థాయి తనిఖీలు జరగకపోవడంతో కొందరు బిల్డర్లు ప్రభుత్వ భూముల్లోనూ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సీఎం ఆధ్వర్యంలో ఉన్న కీలకమైన మున్సిపల్ శాఖలో అవినీతి అక్రమాలు తాండవిస్తున్నాయడానికి అధికారుల పనితీరే అద్దం పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది కథ. కానామేట్లో ఈ సర్వే నెంబర్ 11/33, 11/34లలో ఈ సర్వే నెంబర్లలో అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా కొనసాగుతున్నాయి. దీనిపైన ఎవరు స్పందిస్తారు? గతంలో జిహెచ్ఎంసీ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే చెప్తే వినేటోళ్ళు, ఇప్పుడు సైబరాబాద్ అయిన తర్వాత అసలు వినే నాదులే లేడు. కలెక్టర్కి ఫిర్యాదు చేసినా, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అది బుట్టలకే పరిమితం అవుతున్నాయి. తీసుకుపోయి చెత్త బుట్టలు పడేస్తున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా కూడా చూసి ఉన్నట్టు విడిచిపెడుతుంది.
మరి ఇప్పుడు ఎవరు పాలనించేది ఎవరు ఇక్కడ, ఎవరికి చెప్పుకోవాలి మేము అని చెప్పేసి అక్కడ స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు దీన్ని ఇప్పుడు పట్టించుకునేది ఎవరు? మరి ఇప్పుడు అధికారులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకంటే అధికారుల పర్మిషన్తోనే కదా అక్కడ వాళ్ళు కట్టేది బహుళంతస్తుల నిర్మాణాలు. వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, కలెక్టర్ సపోర్ట్ చేస్తలేడు. ప్రజావానికి పోయినా కూడా చెత్తపుట్టలో పోతుంది. అది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తా అంటే ఎవరు వినటం లేరు. హైడ్రా చెప్తామంటే హైడ్రా కూడా చూసి వినట్టు వివరిస్తుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి ఇట్లాంటి టైంలో? ప్రజావాణి పెట్టింది ఎందుకు? ప్రజావాణి ఎందుకు పెట్టిరు? వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆయా సమస్యల పట్ల వాళ్ళు విన్నవించుకోవడానికి అయ్యా కలెక్టర్ గారు అని చెప్పేసి ఒక లెటర్ పట్టుకొని వచ్చి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇస్తే అక్కడ చూసి వాళ్ళు రెక్టిఫై చేస్తారని. మరి ఇన్నిసార్లు 11/33, 11/34 గురించి ఈ 10ల సంఖ్యలో వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చినా కూడా అది చెత్తబుట్టలకే పరిమితం అవుతున్నారు. తీసి పడేస్తున్నారు కాగితాన్ని, చిత్తు కాగితం లాగా పడేస్తున్నారు. మరి ఎవరు రెస్పాండ్ కావాలి ఇక్కడ? ఎవరు అవుతారు? ఎవరు రావాలి? అందరూ మొత్తం అధికారులతో పాటుగా మొత్తం వాళ్ళు దాని మీద రెస్పాన్స్ లేదు. మరి ఇప్పుడు ఆ ప్రజల గోడు వినేది ఎవరు? ఆ స్థానికుల గోడు పట్టించుకునే నాదుడు ఎవరు? ఖచ్చితంగా ఈ కానాంబేట్లోని ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ 11/33, 11/34లో ఈ బహుళంతుల అంతస్తుల నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. వానికి ఆ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు కూడా చర్యలు తీసుకోవాలి కఠినంగా అని చెప్పేసి మనం ఏఎన్ఎన్ తెలుగు అదే మహాపత్రిక నుండి మనం కోరుతా ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్ అంట, 14 రోజుల రిమాండ్. డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్కు రతన్ టాటా విజనరీ ఐకార్డ్ అవార్డ్, సిబిఎన్ ఎట్ 361 degrees పాలిమాత్ పుస్తకానికి అరుదైన గౌరవం అని చెప్పి చూస్తున్నాం. డ్రగ్స్ పీడ వదలాలి అని చెప్పేసి నషాముక్త యువ ప్రారంభించిన ప్రధాని మోడీ అని చెప్పేసి మరొక వార్త కూడా చూస్తూ ఉన్నాము. సాంప్రదాయ లుక్లో మెరిసిన నభా నటేష్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. అదేవిధంగా కింగ్ 100కు డిఎస్పి సంగీతం అన్నమాట. సో అటు డిఎస్పి అదేవిధంగా కింగ్ నాగార్జున అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. మాస్ అయితేనేమి అదేవిధంగా కింగ్ అయితేనేమి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ కాంబినేషన్ ఉందో సూపర్ డూపర్ హిట్లే. సో నాగార్జున తీసేటువంటి 100వ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మరొకసారి తనకు వచ్చినటువంటి డిఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. పూజా హెగ్డేకు పెళ్లి ఫిక్సా అని చెప్పేసి మరొకసారి వార్త కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మహేష్ బర్త్డే స్పెషల్గా దూకుడు రిలీజ్ అంట. ఈ మధ్యకాలంలో రిలీజ్ సినిమాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మహేష్ బాబు నటించినటువంటి దూకుడు సినిమా మనందరూ తెలిసిందే. 2011లో వచ్చింది ఈ సినిమా. అప్పటి రికార్డులన్నీ కూడా అది తిరిగి రాయడం జరిగింది. మ్యూజిక్ అయితేనేమి, సినిమా కథ అయితేనేమి, డైరెక్షన్ అయితేనేమి, కామెడీ అయితేనేమి, ముఖ్యంగా బ్రహ్మానందం మహేష్ బాబు మధ్యలో ఉన్నటువంటి ఆ కామెడీ అయితేనేమి ఆద్యంతం అభిమానులు కట్టిపడేసిందని చెప్పుకోవాలి ఆ సినిమా. సో ఇప్పుడు బర్త్డే వస్తూ ఉంది మహేష్ బాబుది. ఈ సందర్భంగా దూకుడు సినిమాను రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో బిజినెస్ మ్యాన్ అని, పోక్రీ సినిమాలని, అతడు సినిమాలు అని చెప్పేసి అన్నీ రిలీజ్ చేయడం జరిగింది అభిమానులు. అయితే ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా సూపర్ మహేష్ బాబు కెరీర్లోనే ఒక బ్లాస్టర్ హిట్ అయినటువంటి దూకుడు సినిమాని మరొకసారి రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అభిమానుల ఆధ్వర్యంలో. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.